హాయ్! వెల్కమ్ బ్యాక్ శ్వేతా మెహందీ ఛానల్. గోరింటాకు ఇప్పుడు ఆషాఢం కదా! గోరింటాకు అందరూ పెట్టుకుంటారు. కానీ అందరూ పెట్టుకుంటే ఇప్పుడు కూడా చందమామనే పెట్టుకుంటారు. చందమామతో పాటు ఇంకేదైనా పెట్టుకోవాలనిపించి ఇలా నేను ట్రై చేశాను. ఫస్ట్ హ్యాండ్ మీద ఇలా ఇట్లా ఒక పెన్నుతో ఇట్లా మార్క్ వేసుకున్నాను. నాకు నచ్చిన డిజైన్ లాగా వేసుకున్నాను. ఇలా ఒకటి పికాక్ వేసుకున్నాను. అండ్ దాని ముందర చిన్న చిన్న బిగ్ హంప్స్ వేసేసుకున్నాననమాట. మనకిప్పుడు ఇలా హంప్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనకు కొన్ని టూల్స్ కావాలన్నమాట. ఏ విధంగా స్ప్రెడ్ చేసుకోవడానికి అండ్ ఏ విధంగా పెట్టుకోవాలి అనడానికి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నీట్గా మార్క్ చేసుకున్నాక ఒక ఊదిబత్తికి వచ్చే చివరి పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్ల. ఈ రెండు మన దగ్గర ఉండాలన్నమాట. ఇలా మెత్తగా పట్టుకోవాలి గోరింటాకుని. ఇలా ఆకులుగా ఉండకూడదు, మంచిగా ఈవెన్గా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ టిప్తో తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ మార్క్ ఎంత ఉందో ఆ మార్క్ ఎంత స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వీడియో బ్లర్ అయింది, కొంచెం అడ్జస్ట్ కాండి ప్లీజ్. అండ్ మిగతా వాటికి కూడా ఆ విధంగానే నీట్గా అండ్ స్లోగా ఫిల్ చేసుకోవాలి గోరింటాకుని. ఇలా టిప్తో కొంచెం కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఊదికట్టి పుల్ల ఉంది కదా, దాంతో చిన్నగా స్ప్రెడ్ చేయాలన్నమాట గోరింటాకు. నాకు ఆల్మోస్ట్ టిప్తో సెట్ అవ్వదు కాబట్టి పుల్లకన్నీ ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇలాగే అన్ని ప్రాసెస్లో ఇలాగే నీట్గా ఫిల్ చేసేసుకోవాలి. ఇట్లా అన్నింటిలో ఫిల్ చేసేసుకోవాలి. అండ్ లాస్ట్కి వచ్చేసి మనము కలిపేస్తాం కదండి అదంతా, అలా కలిపేయకుండా నీట్గా ఈ పుల్లతో నీట్గా సపరేట్ చేయాలన్నమాట. ఏ బిగ్ హమ్కి దీనికి టచ్ అవ్వకుండా ఈ పుల్లతోటి తీసేయాలన్నమాట. అప్పుడు మనకి డిజైన్ కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు ఫాలో చేసి లైక్ చేయండి నా పేజ్ని. థ్యాంక్ యూ.